చిన్ టిల్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఈ మెడకు సంబంధించిన ఇష్యూ డిస్క్ బల్జ్, చేతులు ఆగడము లాంటి సమస్య ఉన్న వాళ్ళు ఈ చిన్ టిల్ట్ చేయడం ద్వారా ఈ C4 to C7 వరకు ఏదైతే డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూషన్ ఉంటుందో, తర్వాత పోర్చర్ ఇంబ్యాలెన్స్ అంటే మెడ ఇట్లా ముందుకు కర్వేచర్ ఉన్న వాళ్ళు ఈ చిన్ టిల్ట్ చేయడం ద్వారా ఆ డిస్క్ బల్జ్ అనేది రికవరీ కావడం జరుగుతుంది. ఓకే, ఒకసారి ఎలా చేయాలో చూద్దాము. ఓకే, ఇలా స్ట్రైట్గా కూర్చుంటాము. కూర్చున్న తర్వాత ఇది చిన్ కదా, గదవ. ఈ చిన్ ఏం చేస్తామంటే మనం 2 ఫింగర్స్తోని వెనక వైపు నెట్టాలి. ఇది పొజిషన్. ఓకే, అప్పుడు మెడ ఏమవుతుంది, స్ట్రైట్ అవుతుంది. సో అంటే మెడ కర్వేచర్ అంటే ఊరికే ఈ మెడలు వంచే అలవాటు ఉన్న వాళ్ళు, ముందుకు చూస్తున్న వాళ్ళు, సో ముందుకు వంగి పనిచేస్తున్న వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ C4 to C7 వరకు ఈ డిస్కులలో లోడ్ అయి ఆ నర్వ్, ఆ డిస్క్ మీద ఒత్తిడి జరిగి ఆ చేతికి వెళ్ళే నరం పైన ఒత్తిడి కావడం జరుగుతుంది. కాబట్టి ఇది చేయడం ద్వారా ఏమవుతుంది, ఇది నెక్ స్ట్రైట్ అయ్యి ఆ నర్వ్ మీద ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఓకే, చూడండి, ఇది పొజిషన్. ఒక 10 seconds హోల్డ్ చేయాలి. వీలైతే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా చేయొచ్చు. ఓకే, ఒక 10 seconds హోల్డ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, చూడండి, ఇది పొజిషన్. సర్వికల్ ఏం చేస్తున్నాం, మెడ వెనక వైపు అంటున్నాం. అప్పుడు నెక్ స్ట్రైట్ అవుతుంది, చక్కగా అవుతుంది. కాబట్టి ఇక్కడ డిస్క్ మీద ఒత్తిడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా హోల్డ్ చేసి ఒక 10 సెకండ్లు ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఇలా ఒక 10 సార్లు చేయాలి. ఓకే, చిన్ టిల్ట్తో పాటు సర్వికల్ ఎక్స్టెన్షన్ అంటే బ్యాక్ స్ట్రెచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ చిన్ను లోపలికి స్ట్రెచ్ చేస్తాం. చేసిన తర్వాత ఇదే పొజిషన్లో మెడను వెనుకకు వంచాలి, మ్యాక్సిమం వెనుకకు. రిలాక్స్. మళ్ళీ చిన్ టిల్ట్. చిన్ టిల్ట్. ఈ విధంగా ఒక 10 ఫస్ట్ చిన్ టిల్ట్ ప్రాక్టీస్ చేయాలి ఒక వారం 10 రోజులు. తర్వాత ఈ సర్వికల్ ఎక్స్టెన్షన్ బ్యాక్ స్ట్రెచ్చింగ్ అనేది ఒక వారం 10 రోజుల తర్వాత చేస్తున్నప్పుడు మెడ నొప్పి, చేతులు ఆగడం ఉన్న వాళ్ళకు చక్కటి ఉపశమనం కలుగుతుంది.